వీడియోలో డిఎడ్ మొదటి సంవత్సరం ప్రాథమిక స్థాయిలో పూర్వ గణితం, గణిత విద్య అవగాహనలో సంకేతాలు లేదా గుర్తులు, గణిత పరిభాష గురించి తెలుసుకుందాం. గణితం సంకేతాలు కలిగిన ఒక భాష. ఒక విషయం గణిత భాష ద్వారా క్లుప్తంగా సంకేతాలతో అర్థవంతంగా సరైన పద్ధతిలో వ్యక్తపరచబడుతుంది. సంకలనం ప్లస్ గుర్తు, గుణకారం ఇంటూ గుర్తు, సమానం ఈక్వల్ టు గుర్తు, ఎక్కువ యారో ఇట్ సైడ్ యారో గుర్తు, తక్కువ లెస్ దాన్ అనే గుర్తు, వర్గమూలం రూట్ అనే గుర్తు, 6 అనే సంఖ్య, 100 అనే నెంబర్. గణిత శాస్త్ర సూత్రాలన్నీ సాధారణంగా సంకేతాలతోనే తెలుపబడతాయి. 2 పదాల మొత్తం వర్గం, మొదటి పద వర్గం, రెండవ పద వర్గం, 2 పదాల లబ్ధాల రెట్టింపుల మొత్తానికి సమానం. a+b² = a²+b²+2ab. ఇలా సంకేతాలు లేదా గుర్తులు గణిత పరిభాషను ఉపయోగించి లెక్కలు చేయడం చాలా సులభం. విద్యార్థుల్లో సూక్ష్మ పరిశీలన, అవగాహన, తార్కిక ఆలోచన, గణితం పట్ల ఆసక్తి, అభిరుచి పెంపొందించడం. ఈ గుర్తులను వినియోగించడం వల్ల సులభతరం అవుతుంది. అందువల్ల గణిత భావనలు కల్పించిన పిదప విద్యార్థులు ప్రక్రియలను చేసే క్రమంలో గణితంలోని సంకేతాలు లేదా గుర్తులు, గణిత పరిభాషను ఉపయోగించేటట్లుగా చర్యలు చేపట్టాలి. ఇక్కడ గణితంలోని అంశాలు 1-2 తరగతులకు భావనలు బోధనాంశాల్లో ఆకారాలు, వృత్తం, చతురస్రం, దీర్ఘచతురస్రం, త్రిభుజం. ఇందులో ప్రక్రియలు, సామర్థ్యాలు ఇవ్వబడినాయి. ఇక్కడ సంకేతాలు, భాష ఇవ్వబడింది. రెండవ దాంట్లో 0 నుండి 999 వరకు గల సంఖ్యలు. వీటిలో ఏ విధమైన ప్రక్రియలు, సామర్థ్యాలు ఉపయోగిస్తాం, ఇక్కడ ఎటువంటి సంకేతాలు, భాష ఉపయోగించి పిల్లలకు వివరిస్తామనేది ఇవ్వబడింది. ఈ టేబుల్లో కూడికలు, స్థాన మార్పిడి, ఇందులో ఎటువంటి ప్రక్రియలు ఉపయోగిస్తాం, ఎటువంటి సంకేతాలు, భాష ఉపయోగిస్తాం అనేది ఇవ్వబడింది. ఇందులో తీసివేతలు, స్థాన మార్పిడి, ఇందులో ఎటువంటి ప్రక్రియలు ఇవ్వబడినవి, ఇందులో ఎటువంటి గుర్తులు, భాష ఉపయోగించామనేది ఇవ్వబడింది. ఇందులో గుణకారంలో ఎటువంటి గుణకారాన్ని బోధించడానికి పిల్లలకు ఎటువంటి ప్రక్రియలు ఉపయోగిస్తాం, ఎటువంటి సంకేతాలు, భాష ఉపయోగించి పిల్లలకు బోధిస్తామనేది ఇవ్వబడింది. ఇక్కడ భాగాహారం అనే టాపిక్ ని ఎటువంటి ప్రక్రియలు ఉపయోగించి పిల్లలకు బోధిస్తాము, ఎటువంటి సంకేతాలు, భాష వాడుతాం అనేది ఈ పట్టికలో ఇవ్వబడింది. ఇక్కడ ద్రవ్యం అనే లెసన్ ని పిల్లలకు బోధించడానికి ఎటువంటి ప్రక్రియలు, ఎటువంటి భాష, సంకేతాలు ఉపయోగిస్తారు. ఇక్కడ కాలానికి సంబంధించి ఎటువంటి ప్రక్రియలు, సంకేతాలు. పొడవుకు సంబంధించిన ప్రక్రియలు, సంకేతాలు, భాష. ఇక్కడ బరువుకు సంబంధించిన ప్రక్రియలు, సంకేతాలు, భాష. ఆ తర్వాత పరిమాణానికి సంబంధించిన ప్రక్రియలు, సంకేతాలు. పటచిత్రం ఇక్కడ. అదే విధంగా 3 నుంచి 5 తరగతుల వారికి గణితంలోని అంశాలు బోధించాలంటే ఆకారాలు, ఆకృతులు, చుట్టుకొలత, కోణము, వృత్తం, త్రిభుజం, లంబకోణం, వృత్తకేంద్రం, వ్యాసార్థం. ఇక్కడ ఎటువంటి ప్రక్రియలు ఉపయోగిస్తాం, ఎటువంటి సంకేతాలు, భాష ఉపయోగిస్తాం అనేది ఇవ్వబడింది. ఈ పట్టికలో కూడికలు, తీసివేతలు, ఎటువంటి ప్రక్రియలు, సంకేతాలు. ఇక్కడ గుణకారం, ఎటువంటి ప్రక్రియలు, సంకేతాలు. భాగాహారం, సరివేసి సంఖ్యలు, ఎటువంటి ప్రక్రియలు, ఎటువంటి సంకేతాలు ఉపయోగిస్తాం. మళ్ళీ ఇక్కడ భిన్నాలు, పావు, సగం, ముప్పావు, సమాన భిన్నాలు, సజాతి భిన్నాలు, విజాతి భిన్నాలు. ఎటువంటి ప్రక్రియలు ఉపయోగించి పిల్లలకు బోధిస్తాము, ఇక్కడ ఎటువంటి సంకేతాలు ఉపయోగిస్తాం. ఇక్కడ అమరికలు సంబంధించిన ప్రక్రియలు, సంకేతాలు. కొలతలకు సంబంధించిన ప్రక్రియలు, సంకేతాలు, భాష. కొలతలు అంటే ద్రవ్యం, పొడవు, బరువు, పరిమాణం, వైశాల్యం, చుట్టుకొలత. అదేవిధంగా సమయానికి సంబంధించి ఎటువంటి ప్రక్రియలు ఉపయోగిస్తాం, ఎటువంటి భాష ఉపయోగిస్తాం, సంకేతాలు వాడతాం. దత్తాంశ నిర్వహణకు సంబంధించిన ప్రక్రియలు, సంకేతాలు. గణితీకరణం. గణితం విద్యార్థి ఆలోచనలో హేతుతత్వాన్ని పదును పెడుతుంది, అమూర్తాంశాలను దర్శింపచేస్తుంది, నిజ జీవిత సందర్భాల్లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యాన్ని కలిగిస్తుంది. ఇది సాధించబడాలంటే తరగతి గదిలో నేర్చుకునే గణితం విద్యార్థి జీవితానికి దగ్గరగా ఉండాలి. నిత్య జీవితంలోని సందర్భాలతో, తమ స్వీయ అనుభవాలతో ముడిపడి ఉండాలి. విద్యార్థులు తరగతి గదిలో సాధించే గణిత సమస్యలు తమ నిజ జీవితంలో ఎదుర్కొనే సమస్యలను ప్రతిబింబించాలి. అందువల్ల ఉపాధ్యాయుడు నిత్య జీవిత సమస్యలనే గణిత సమస్యలుగా మార్చి తరగతిలో విద్యార్థులతో సాధింపజేయాలి. పాఠశాలలో నేర్చుకునే ప్రతి గణిత భావనను నిత్య జీవితానికి అన్వయించి బోధించాలి. అప్పుడే విద్యార్థులు తర్కబద్ధంగా ఆలోచించగలుగుతారు, విషయాలను గణితపరంగా వ్యక్తీకరించగలుగుతారు, వివరించగలుగుతారు. ఇలా నిత్య జీవితంలో సమస్యలను, సందర్భాలను, అనుభవాలను గణితపరంగా వ్యక్తీకరించడం, అలాగే తరగతి గదిలో అభ్యసించిన
గణిత భావన నిజ జీవితంలో అన్వయించడం గణితీకరణం అంటారు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.